యాక్షన్ మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మదర్ కంపోజ్ చేశారు, ఆమె పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఒక సైకో క్యారెక్టర్గా వైవా హర్ష, గడప్ శ్రీను, సద్దాం వీళ్ళ కామెడీ చాలా బాగుంది. భీమ్స్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. మన డైరెక్టర్ గారు పొలిమేర 2 ఆ కైండ్ ఆఫ్ దానిలోనే ఈ మూవీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎండింగ్ ప్రాపర్గా ఇవ్వలేదు, అది సీక్వెల్ కోసము అలానే ఉంచారు. అల్లరి నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ మూవీ ఇది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుందండి. మస్ట్ వాచ్ ఫిల్మ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఈ మూవీకి. చాలా బాగుంది. టెక్నికల్గా చాలా గ్రాండ్గా తీశారు చిట్టూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ కుమార్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ టివెరీ రైల్వే కాలనీ. థ్యాంక్ యూ. ఓకేనా. 12th A రైల్వే కాలనీ మూవీ హర్రర్ థ్రిల్లర్. మన అల్లరి నరేష్ని అల్లరోడి కింద మర్చిపోయాము. ఆయన కొత్త ప్యాటర్న్లో ట్రై చేస్తున్నారు. బట్ ఈ హర్రర్ జోనర్లో దీనికి క్రైమ్ కూడా యాడ్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కానీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక మాస్ యాంగిల్లో అల్లరి నరేష్ గారి వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. స్క్రిప్ట్ కూడా ఏంటంటే రెగ్యులర్గా తీసే సినిమాల కన్నా ఈ జోనర్లో పెద్ద క్యూరియాసిటీ అనేది బాగా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా ఇది చిన్న సినిమా అనే టైప్ కాకుండా పెద్ద ఎఫెక్ట్ కలిగే మూవీ అని చెప్పేసి ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సూపర్ అన్న. భీమ్స్ అన్నకి హ్యాట్సప్ చెప్పచ్చు. ఫోటోగ్రాఫ్ కూడా చాలా బాగుంది. మెయిన్ దీనికి హిస్టరీ రివీల్ చేయకూడదు కానీ ఒక పెయిన్, ఒక ఎమోషన్ ఈ క్యారింగ్లో చూస్తే కనుక ఈ సినిమాకి ఒక మంచి ర్యాపోనే వస్తుంది. పార్ట్ 2 కూడా టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమా క్యూరియాసిటీగా ఉంది. వాచ్ఫుల్ మూవీ. వస్తున్నాడా? 12 A రైల్వే కాలనీ. ఇట్స్ ఒక మిస్టరీతో కూడుకున్న థ్రిల్లర్లా తీశారు. ఈ సినిమాలో అనిల్ విశ్వనాథ్ గారు స్టోరీ ఇవ్వడం, నాని గారు డైరెక్షన్ చేయడం, థీమ్స్ అండ్ మ్యూజిక్. సో మెయిన్గా మాట్లాడాల్సిన మ్యూజిక్ గురించి చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడైతే మనం ట్విస్ట్లు వస్తాయో, కొన్ని ఇవి ఉంటాయో వాటి దగ్గర మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి మెయిన్ అల్లరి నరేష్ గారిని అల్లరిగా చూసే మనం నాంది సినిమా తర్వాత ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్లు చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి హైపర్ ఆది కావచ్చు, మన వైవా హర్ష, మిగతా క్యారెక్టర్లు చేసిన సద్దాం కానీ వీళ్ళంతా చాలా బాగా చేశారు. యాక్చువల్గా చాలా క్యారెక్టర్ ఇమిడిపోయే క్యారెక్టర్లో ఉన్నారు వాళ్ళంతా. బట్ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లిమ్జీగా ఉండే స్క్రీన్ ప్లే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది అందరినీ. హీరోయిన్గా మన కామాక్షి భాస్కర్ల గారు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. బట్ కాకపోతే ఏంటి అంటే కొంచెం అది థ్రిల్లర్ని ఎక్కడో థ్రిల్లింగ్ని మిస్ చేశారు అనేది కొంచెం ఆ పాయింట్ అయితే అనిపించింది నాకు. ఓవరాల్గా చూసుకుంటే ఏదో పర్లేదులే, ఏదో ప్రయత్నం చేశారు అనే ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ.